మన కోసం మనం జీవిస్తే మనిషి మన చుట్టూ ఉన్న వాళ్ళని మనవాళ్లుగా భావించి వారి కోసం, వారి ఉన్నతి కోసం జీవిస్తే వారిని ఏమనాలి? మహా మనిషి అనాలి. వెన్నెలకు చంద్రుడు, వెలుగుకు సూర్యుడు, ఉత్తేజానికి కడలి అలలు, ఉన్నతికి మిన్నంటు గిరులు, ఇలా ఎన్నెన్నో మానవ చరిత్రలో సైతం కొందరు వారి వారి గుణగణాల కారణంగా అజేయంగా, అపరాజయంగా నిలిచి ఉంటారు. ఆ కోవకు చెందిన ఓ పరిపూర్ణ చంద్రుడిని మనం ఇవాళ మనసారా స్మరిద్దాం. ఆయన మరెవరో కాదు, మన గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు. ఆయన కరుణగల మనసు కన్నీళ్లు తుడవగలదు, ఆకలి తీర్చగలదు, ఆవేదన మాన్పగలదు. అసలు పూర్ణచంద్రారెడ్డి గారి పేరు తెలవగానే ప్రేమ, దయ, దాతృత్వం, కరుణ, కార్యదక్షత మనసులో మెదులుతాయి. అంతటి మహానీయుడు, మహానుభావుడు, చిరస్మరణీయుడు, కీర్తిశేషులు గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు. తన పర తేడా చూడకుండా అందరి దాహం తీర్చే గోదావరిలా అవసరంలో, ఆపదలో ఉన్నవారికి సహాయ హస్తం అందించిన మానవత్వం కళ్ల ముందు కనిపిస్తుంది. మన బాలాజీపేట అభివృద్ధి, పేటవాసుల సంక్షేమం కోసం అంకితమైన పెద్దాయన పెద్దరికం గుర్తొస్తుంది. అప్పలరెడ్డి, నాగరత్నమ్మ పుణ్య దంపతులకు 1940 అక్టోబర్ 2వ తేదీన రాజమండ్రిలో జన్మించారు మన పూర్ణచంద్రారెడ్డి గారు. ఆయన బాల్యమంతా స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర గల గొందేసివారి వీధిలోనే గడిచింది. వైద్యుడై వ్యాధి పీడితులకు చికిత్స చేసి వారి ముఖాలలో ఆనందం చూడాలన్న ఆశయంతో బిఎస్సి చదివాక విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజ్లో చేరారు పూర్ణచంద్రారెడ్డి గారు. అయితే తండ్రి అప్పలరెడ్డి గారి అనారోగ్యంతో ఆ ఆశయం నెరవేరలేదు. అప్పలరెడ్డి గారు పరమపదించాక ఆయన నిర్వహిస్తూ వచ్చిన కలప వ్యాపారాన్ని కొనసాగించారు పూర్ణచంద్రారెడ్డి గారు. పూర్ణచంద్రారెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి స్వరాజ్యలక్ష్మి. ఈ దంపతులకు 3 కుమార్తెలు, 1 కుమారుడు. 1981లో ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే మొదటిసారిగా రాజకీయ రంగంలోనికి కాలిడి రాజమండ్రి టౌన్ ప్లానింగ్ కమిటీ చైర్మన్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ పదవికి వన్నె తెస్తూ ఆయన చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ఆయన గురువు గారైన ఏసీవై రెడ్డి గారితో శబాష్ అనిపించుకున్నాయి. అనంతరం రాజకీయాల వల్ల కుటుంబంతో గడపడానికి సమయం ఉండటం లేదని, కుటుంబ పెద్దగా తన పాత్రకు న్యాయం చేయలేకపోతున్నానని భావించిన ఆయన ఆ రంగాన్ని విడిచిపెట్టారు. తన నివాసాన్ని బాలాజీపేటకు మార్చుకున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంతానికి పెద్ద దిక్కుగా మారారు. కుటుంబం కోసం ఆ పేటకు వచ్చిన ఆయనకు బాలాజీపేట వాసులు కుటుంబ సభ్యులయ్యారు. అక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఆపద ఎదురైనా మొదట గుర్తొచ్చేది ఆయన పేరే అన్నంతగా జనంతో మమేకమైపోయారు. అడిగిన వారికి, అడగని వారికి అభయహస్తంగా నిలిచారు. కష్టంలో ఉన్నవారికి కులమత భేదాలు చూపకుండా చేయూతనిచ్చారు. బంధువా, మిత్రుడా అని చూడకుండా దుఃఖంలో ఉన్నవారికి కన్నీరు తుడిచారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక తీపి కళ అని పూర్ణచంద్రారెడ్డి గారికి తెలుసు. కొందరికైనా ఆ కళ నెరవేరటానికి తన వంతు దోహదపడాలన్న సంకల్పంతో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించారు. బాలాజీపేట నుంచి వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన అనేకులు తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలు సమకూర్చుకోవడానికి కారకులయ్యారు. ప్రతి గజం స్థలం నుంచి వేలకు వేలు పిండుకోవడమే రియల్ ఎస్టేట్ అనుకునే వారికి విరుద్ధంగా కొంతమందికైనా ఉచితంగా ఇళ్ల జాగాలు ఇప్పించిన దాతృత్వం ఆయనది. జీవితపు చివరి దశలో నా అన్నవారు లేక, దిక్కులేక దీనావస్థలో ఉన్న కొందరికి క్రమం తప్పకుండా నెల నెల పెన్షన్లు ఇచ్చిన దయార్థ హృదయం ఆయనది. దేవుడిచ్చిన జీవితంలో జీవనోపాధిని ప్రసాదించిన అపర దైవమే పూర్ణచంద్రారెడ్డి గారు. తన పలుకుబడితో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, హార్లిక్స్ ఫ్యాక్టరీలు, మరెన్నో సంస్థల్లో
అనేకులకు ఉద్యోగాలు వేయించారు. అనేక కుటుంబాలు నిత్యం స్మరించుకునే ఆత్మబంధువయ్యారాయన. మనందరి నడుమ నడయాడిన ఆ మానవతావాది, కర్మయోగి మనందర్నీ విడిచి జనవరి 17వ తేదీ 2022న స్వర్గస్థులయ్యారు. ఆయన భౌతికంగా కనుమరుగైన ఆయన స్ఫూర్తి అఖండ జ్యోతిలా మనకి దారి చూపుతూనే ఉంది. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ తన కుమారుడు శ్రీనివాసులరెడ్డి గారు చేస్తున్న సేవా కార్యక్రమాల రూపంలో శ్రీ పూర్ణచంద్రారెడ్డి గారు సజీవంగా మన ముందు నడయాడుతూనే ఉన్నారు. కుమారుడు చేపట్టే ప్రతి మంచి పని ఆయనకు అర్పించే నివాళే. అక్టోబర్ 2వ తేదీన ఆ మహా మనిషి జయంతి. ఆ సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శ్రద్ధాంజలి. కైఫ్.